హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఆధార్ అప్డేట్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఇది ప్రజల వ్యక్తిగత ఐడెంటిటీగా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అలాగే దేశంలో ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలకు దాదాపు ఆధార్ కార్డే ప్రామాణికంగా మారుతుంది. ఈ క్రమంలో ప్రతి పౌరుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అయితే పిల్లలకు కూడా ఈ ఆధార్ తప్పనిసరిగా మారింది. పుట్టిన పిల్లలకు ఇప్పటికే బాల ఆధార్ ఇస్తుండగా 7 సంవత్సరాల వయసు దాటిన పిల్లల ఆధార్ను తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇలా చేయడం తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారిందని గుర్తించిన భారత ప్రభుత్వ అధికారులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇక పిల్లల ఆధార్ బయోమెట్రిక్ స్కూళ్లలో అప్డేట్ చేసే విధానాన్ని త్వరలో తీసుకొస్తున్నట్లు UIDAI CEO తెలిపారు. 45 నుండి 60 రోజుల్లో ఈ టెక్నాలజీ రెడీ అవుతుందన్నారు. 5 ఏళ్ల వయసు దాటిన బయోమెట్రిక్ అప్డేట్ కాని పిల్లల సంఖ్య 7 కోట్లుగా ఉందని, 15 ఏళ్ల వయసు పైబడిన వారి కోసం కాలేజీల్లో ఈ సిస్టమ్ తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. 7 ఏళ్లు దాటిన పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కాకపోతే ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా UIDAI CEO కీలక అలర్ట్ జారీ చేశారు. ఆధార్ అప్డేట్ విషయంలో UIDAI మరో కీలక సూచన చేసింది. చిన్నారుల ఆధార్ వివరాలపై UIDAI కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక పిల్లలకు 7 ఏళ్ల వయసు వచ్చినా ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయని తల్లిదండ్రులు వీలైనంత త్వరగా ఈ అప్డేషన్ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ మంగళవారం తాజా ప్రకటన విడుదల చేసింది. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల బయోమెట్రిక్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించింది. ఇక పిల్లల తాజా ఫోటోతో పాటు పేరు, వయసు, పుట్టిన తేదీ, అడ్రస్ వివరాలను తగిన ధృవీకరణ పత్రాలతో సమర్పించాలని UIDAI పేర్కొంది. 7 ఏళ్లు దాటిన చిన్నారులకు ఆధార్ అప్డేట్ ఖచ్చితంగా చేయించాలి. 7 ఏళ్లు దాటిన చిన్నారులకు ఆధార్ బయోమెట్రిక్ వివరాలు వెంటనే అప్డేట్ చేయాలని UIDAI కీలక ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి 5 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లల చేతి వేలిముద్రలు, ఐరిస్ వంటి వివరాలు UIDAI సేకరించదు. చిన్నారుల్లో ఇవి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోకపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అయితే కేవలం పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ తదితర వివరాలతో 5 ఏళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డు జారీ చేస్తారు. చేతి వేలిముద్రలు, ఐరిస్ తల్లిదండ్రులలో ఎవరో ఒకరివి తీసుకుంటారు. అయితే 5 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వివరాలను తీసుకుంటారు. ఈ ప్రక్రియను ఫస్ట్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అని పిలుస్తారు. ఇక 5 నుంచి 7 ఏళ్ల లోపు ఉన్న చిన్నారుల MBU పూర్తిగా ఉచితం. 7 ఏళ్లు దాటితే మాత్రం బయోమెట్రిక్ అప్డేషన్ కోసం ₹100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి.